ఉన్నాయనేది సమస్య. మీరు చిన్న చిన్న సమస్యలు అన్నారు, అక్కడ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనేది ఒక పెద్ద. నేనైతే పెద్ద పెద్ద సమస్యలని అనుకోవటం లేదు. మరి మీకేమైనా తెలిస్తే చెప్పండి. కాంట్రాక్టులు తీసుకోవడం, వాటిని బాగా చేయడం, రాజకీయాల్లోకి రావడం, వాటిని బాగా వాడేసుకోవడం చేసిన పొంగులేటికి ఎంపీ పదవి కూడా ఆయన ఇంట్లోనే ఇస్తే ఇంకా ప్రమాదకరంగా మారిపోతాడని మీ పార్టీలోనే మీరు చెబుతున్న అన్నదమ్ములు మీ తమ్ముడికి సీటు రాకుండా చేస్తున్నారనేది నిజమేనా? నేను అనేది వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అడగండి, అమ్మైనా అన్నం పెట్టదు. నేను అడిగినా, బట్టి గారు అడిగినా, తుమ్మల గారు అడిగినా, ఇంకొకళ్ళు అడిగినా అడిగిన తర్వాత ఫైనల్గా అమ్మాయి ఎవరికైతే పెడతాదో మేమందరం ఆ పెట్టిన వాళ్ళకి మేము మద్దతు పూర్తిగా ఇచ్చి గెలిపించుకుంటాము. అడిగిన వాళ్ళకి అడ్డం పడుతున్నది ఎవరు? అడుగుతుంటే మీకు అడ్డం పడుతున్నది ఎవరు? మిగతా వదిలేసేయండి. అందరూ కావాలన్నప్పుడు ఇప్పుడు బట్టి గారు తన వైఫ్కి అడుగుతుండలో తప్పు లేదు. తప్పుందని నేనంటే అది మిస్టేక్. ఎందుకు తుమ్మల గారు తన తప్పుల గురించి చెప్తున్నారు కదా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడాన్ని పూర్తిగా తెలంగాణ సమాజం ముందు ఎండగట్టే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులకే పదవులని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా అన్న, మా తమ్ముడు, నా భార్య, లేకపోతే ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలి, వీళ్ళే రేసు గుర్రాలని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరు గెలవరా? కుటుంబ సభ్యులు తప్ప ఎవరైనా గెలుస్తారు. రమేష్ గారు, ఎవరైనా గెలుస్తారు. కుటుంబ సభ్యులు అనేది అడగటంలో డెఫినెట్గా అడుగుతారు. అడిగిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ముగ్గురికైతే ఎంపీ సీట్లు ఇవ్వలేము కదా. ముగ్గురిని కాదని కూడా ఇంకొకరికి ఇవ్వచ్చు రేపొద్దున.